యూత్ అంతా కూడా ఫుల్ జోష్లో అయితే ఉన్నారు. సో అయితే మరికొన్ని చోట్ల అయితే మాత్రం కట్అవుట్లకి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అలాగే మనం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా వీటికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడైతే మనకి బోండా గారి తనయుడు కూడా వచ్చారు. సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు సార్? సో మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఫ్యాన్స్ చూసారు ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో. సో మీరు చెప్పండి, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ఫ్యాన్స్తో పాటు మీరు ఎలా కలిసి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు? ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మార్ట్స్ ఆధ్వర్యంలో ఏదైతే ఒక భారీ ఎల్ఈడి వాల్ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ను ప్రతి మూవీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, స్టేట్లోనే ఒక ఫస్ట్ బిగ్ ఎల్ఈడి స్క్రీన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈరోజు పెద్ద రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ దాదాపు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ తర్వాత రాబోయే పెద్ద సినిమా. దాదాపు ఆయన్ని 3 వేరియేషన్స్లో చూడబోతున్నాం. 3 గేమ్స్లో, ఒకటి కుస్తీ కానీ, ఒకటి క్రికెట్ కానీ, ఇంకో గేమ్ కూడా అదేంటో డైరెక్టర్ గారు సర్ప్రైజ్గా చెప్పారు. సో డెఫినెట్లీ వి విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పెద్ద వెరీ డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. సార్ మీరు ఎప్పుడైనా బెనిఫిట్ షో ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిపి వచ్చి చూసి ఎంజాయ్ చేశారా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? డెఫినెట్లీ బెనిఫిట్ షో అనేది నా 25-26 ఇయర్స్ ఆ టైంలో ఉన్నప్పుడు అందరం వెళ్ళి చూసాం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి మూవీ కానీ, రామ్ చరణ్ గారి మూవీ కానీ, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ కానీ, ఇవన్నిటినీ కూడా బెనిఫిట్ షోలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళే. విజయవాడ మా సినిమాలు అంటే క్రేజ్ అనేది విజయవాడకి ఎప్పుడు కూడా ఉంటుంది. సో అన్నీ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు. డాడీకి చెప్పకుండా బంక్ కొట్టి గోడలు దూకి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, అలా ఏం చేయలేదు ప్రస్తుతానికి అయితే. అలా ఏం చేయలేదు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇప్పుడు ఉంటారు కదా. అంటే నాకు చిన్నప్పుడు అంతా నా పేరు సిద్ధార్థ, అందరు చిన్నప్పటి నుంచి సిద్ధు అంటారు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం సిద్ధు అనడం వల్ల అలా బాగా ఆయన కనెక్ట్ అయ్యాం. బట్ ఇప్పుడు నాకు రామ్ చరణ్ గారు అన్నా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలు అన్నా, 2 కూడా చాలా ఇష్టం. సో అయితే మా కోసం ఒక చిన్న సాంగ్, చిన్న లిరిక్ పెద్ద మూవీలో పాడండి. సినిమా చూసాక పాడితే బాగుంటుంది. లైక్ సినిమా చూసాకైతే కొంచెం బాగా కనెక్ట్ అయ్యి ఇంకా బాగా. మీరు కూడా చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు బెనిఫిట్ షో చూద్దామని రెడీగా ఉన్నారా? యా డెఫినెట్లీ. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఉత్సాహం కూడా నేను ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసాం. చాలా బాగా జరిగింది ఈవెంట్ కూడా. దాదాపు శ్రీకాకుళం అటువైపు వెళ్ళాల్సిన ఈవెంట్ని మనం విజయవాడలో చేసుకోవడం, స్టాండ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి రామ్ చరణ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఒక ఈవెంట్ ఇంత బాగా చేసినందుకు. ఎందుకంటే ఈరోజు ఫ్యాన్స్ అనేవాళ్ళే ఉత్సాహం ఇస్తేనే మూవీ అనేది బాగా ముందుకెళ్తుంది. సో డెఫినెట్లీ వి విష్ పెద్ద అనేది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడొచ్చు అయితే మాత్రం యువతతో పాటు అండ్ చూశారు కదా, బోండా గారి సన్ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఆయన కూడా ఇప్పుడు ప్రెసెంట్ బెనిఫిట్ షో మూవీ చూసేందుకైతే మాత్రం సిద్ధమైపోతున్నారు. సో రెడీగా ఉన్నారు. ఇటు చూస్తే కనుక ఫ్యాన్స్ కూడా మరో పక్క వారు కూడా ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. జై చరణ్, జై చరణ్. సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ వెరీ సూపర్.